నిన్న వైసీపీ ఒక మహిళ మాట్లాడింది. ఆమె వాణి అంటాం పేరు. ఆమె చెప్తుంది, ఒక ముస్లిమ్స్ మహిళగా కూర్చొని అక్కడ బుర్ఖా లేకుండా కూర్చుంది. ఆమె ఒక మహిళేనా అని అడుగుతున్నారండి. వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా అడుగుతున్నారు. ముస్లిమ్స్ మహిళ అంటే బుర్ఖా వేసుకోవడమే కాదండి, పద్ధతిగా ఉండేవాళ్ళమండి మేము. ఇంకోటి వచ్చి మహిళ ముస్లిమ్స్ అంటున్నారు కదా, అది మా బ్లడ్లోనే ఉంది, తెలియదేమో. వాళ్ళు నిన్న కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు అసలు వాళ్ళ నాయకుడు, వాళ్ళని కూర్చోబెట్టిన నాయకుడు ఓనమాలు చదవని రోజునే మా తాతయ్య గారు, మా తండ్రి గారు, మా తల్లి గారు వాళ్ళు ఎక్స్ కౌన్సిలర్ అండి. వాళ్ళ ద్వారా రాజకీయాల నుంచి వచ్చాను నేను. ఒక రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళని. నా బ్లడ్లోనే రాజకీయం ఉందండి. ఏదో చెనక్కాయలు అమ్ముకొని, ఏదో టోల్ ప్లాజా దగ్గర టికెట్లు అమ్ముకొని అట్లా వచ్చామంటున్నారండి. మేము అట్లా వచ్చేవాళ్ళం కాదమ్మా. అట్లా నువ్వు వచ్చావేమో, కోటమిట్టలో నీ గురించి మాకు చాలామంది చెప్పారు. అట్లా వచ్చిన మహిళలు అయితే మేము కాదమ్మా. మేము ముస్లిమ్స్గా గుర్తించి మా ఎమ్మెల్యే మాకు ఈ పదవి ఇచ్చారు. మా ఎమ్మెల్యే నీ నాయకులకు ఎవరు మంత్రి అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి సవాల్ విసిరారు. వాళ్ళు చెప్పాలి. అంతేగాని పేటీఎం బ్యాచ్ లాగా మీరు కూర్చొని మీరేంటప్పుడు అసలు మాట్లాడుతున్నారు? అసలు మీరు మాట్లాడే రైట్స్ అయితే మీకు లేదు. మా ఎమ్మెల్యే మాట్లాడింది మీ నాయకులతో, మీ నాయకులు చెప్పాలి, మాట్లాడాలి. ఏదైనా మాట్లాడితే మీరెందుకు కూర్చొని మాట్లాడుతున్నారు అక్కడ? మా నాయకులు ఏంటి, టోల్ ప్లాజా దాటొచ్చి ఏదో తలకాయలు కోస్తాము, అది కోస్తామంటున్నారు. రండి, ఎవరు తలకాయలు ఎవరికి వస్తారో చూద్దాం. రండి, మీరు టోల్ ప్లాజా దాటి రండి. మేము కుర్చీలు వేసుకున్న అవసరం లేదు. మేము కూర్చొని ఉంటే మీరు నిలబడి చేస్తారేమో, టికెట్లు అమ్ముకుంటారేమో. మీ పేటీఎం బ్యాచ్ మీరందరూ అట్లా కూర్చొని టికెట్లు అమ్ముకుంటారేమో. ఇంకోటి, మా ఎమ్మెల్యే గురించి ఏదో కొడతాము, ఇరగదీస్తాం ఏదో అంటున్నారు. మా ఎమ్మెల్యేని కొడతాము, ఎరగదీస్తాము, ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు మా ఎమ్మెల్యేని మమ్మల్ని దాటి మీరు వెళ్ళాలి. మా ఎమ్మెల్యే దగ్గర రావాలంటే మా మహిళా టీం మొత్తం దాటి మీరు వెళ్ళాలి. మీరు రండి. నెల్లూరులో కూర్చొని ప్రెస్ మీటింగ్ పెడితే మీకేం రాదు. నెల్లూరులో కూర్చొని మీరు ప్రెస్ మీటింగ్ పెట్టి మీరు మాట్లాడితే మీకేమి రాదమ్మా. మీరు రండి. మీరు వచ్చి కావలికి వస్తే మేమేంటో చూపిస్తాము. మేమేంటో మా ప్రతాపం ఏమిటో మీకు చూపిస్తాము. మా నాలుక నువ్వు కోయబల్లా నిట్టిగా కోసేస్తా. అది మాత్రం పక్కా జరగద్ది. అది మా సార్ కోసం మేము ఏమైనా చేస్తాం. అట్లానే దిగజారి మేము మాట్లాడలేదు. మీరు మాట్లాడుతున్నారు, ఎవరెవరో లేడీస్ గురించి మాట్లాడుతున్నారు. సిగ్గు తెచ్చుకొని కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడంటమ్మా. అందరమా, నీకు ఇప్పుడు నామకరణం చేస్తున్నాను. నీకు కోపం వచ్చింది, నేను బెల్లం వద్దు, నీకు బెల్లం వద్దులేదు, నీకు అల్లం పెడతాను. ఘాటుగా మాట్లాడుతున్నావు, బాగా ఘాటుగా మాట్లాడుతున్నావు కదా. ఈసారి గురించి, మా లేడీస్ గురించి, మా అధ్యక్షురాలు గురించి, మా సార్ గురించి ఏమన్నా నోరు జారారా, జాగ్రత్త మీకు. మేము తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గం నుంచి మహిళా కమిటీ నుంచి మాట్లాడుతున్నాం. మేమందరం కూడా బెల్లంకొండ వాణి అంట నిన్నటి రోజున మాట్లాడారు. ఆవిడ ఒక ముస్లిం మహిళ అయిన టౌన్ మహిళా అధ్యక్షురాలు గురించి మాట్లాడడం జరిగింది. ఆవిడ మాట్లాడే విధానము చాలా అసభ్యకరంగా, మహిళల్ని కించపరిచినట్టు మాట్లాడారు. అసభ్యకరంగా మాట్లాడారంట. ఆవిడ ఒక టౌన్ మహిళా అధ్యక్షురాలని జ్ఞాపకం చేసుకోండి. వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ తెలియజెప్తున్నాం. ఆవిడ మాట్లాడిన విధానము ఎక్కడా కూడా తప్పుగా లేదు. మా నాయకుడిని ఒక మాట అన్నారని ఆవిడ మాట్లాడారు, అంతేగాని నీ గురించి కానీ నీ వ్యక్తిగతంగా కానీ ఆవిడ అధ్యక్షురాలు మాట్లాడలేదు. ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ గురించి మాట్లాడడం తప్పు. ఒక మహిళ అయ్యింది కూడా నువ్వు ఇంకో మహిళని కించపరిచి మాట్లాడావు. అది ఎంతవరకు న్యాయం చెప్పమ్మా నువ్వు? అంతేకాకుండా టోల్ ప్లాజా దగ్గర టికెట్లు అమ్ముకుంటారు, టికెట్లు తీసుకుంటారని అంటున్నావు. అది నువ్వు చేసి ఉంటే, ఆ పని కానీ వ్యక్తిగతంగా నువ్వు చేసి ఉంటే ఆ అమ్మాయి చేసి ఉంటుంది. అంతేగాని నీకు అది ఆ వృత్తి అయి ఉంటుంది, మాకు కాదు. మా నాయకుడు చెప్పాడు కాబట్టి మేమెవ్వరూ కూడా, మహిళలు కూడా నోరు జారకుండా మా నాయకుడు ఆదేశాల ప్రకారం మేము నడుస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మాకు క్రమశిక్షణ అన్నది మాకు తెలుగుదేశం పార్టీ నేర్పించింది. మొట్టమొదట నీకు వైసీపీ
నేర్పించిందో లేదో మాకైతే తెలీదు. ఇంకో ముస్లిం మహిళ కూడా మాట్లాడుతున్నారు. ఒక ముస్లిం అయి ఉండి ఇంకో ముస్లింని అంత నీచంగా మాట్లాడుతున్నావు. అసలు నీకు ఎవరు నేర్పించారు? అసలు నీ పార్టీలోనే క్రమశిక్షణ అన్నదే లేదు. ఆ క్రమశిక్షణ మొట్టమొదట క్రమశిక్షణ అన్నది నేర్చుకోండి. ఒక మహిళని గౌరవించడం నేర్చుకోండి. మాకైతే తెలియదమ్మా, బుర్కా వేసుకోవాలి, ఒక ముస్లిం మహిళ అయి ఉండి బుర్కా వేసుకోవాలని తెలియజెప్తున్నావు నువ్వు. ఓకే, మీరు అన్నది కరెక్టే, కానీ ఆవిడ నువ్వెందుకు ముఖం కూడా కప్పుకోకూడదు? అది కూడా ఉంది కదా. నువ్వెందుకు కప్పుకోకుండాన్నావు? నువ్వెందుకు ఫేస్ చూపించావు? ఆవిడ్ని హేళనగా మాట్లాడుతున్నావు. అదైతే మొట్టమొదట తప్పు. ఆ మాట అది మాత్రం సరి చేసుకోండి. వైసీపీ మహిళా కమిటీ మొత్తానికి తెలియజెప్తున్నాము, ఎదుటి వారిని గౌరవించడం నేర్చుకోండి. పార్టీ పరంగా కాదు, ఒక మహిళలుగా మహిళని గౌరవించుకోవడం నేర్చుకోండి అని తెలియజెప్తున్నాను. నెల్లూరు మమ్మల్ని కావలి పేటీఎం బ్యాచ్ అన్నారు కదా, మీరు ఏ బ్యాచ్ అమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ రూట్ నుంచి వచ్చారమ్మా? అందరూ అమ్మ కడుపుల నుంచి వచ్చినాము. నా కొడక గిడక తిరుగుతున్నావు. ఎప్పుడు కన్నావో నాకైతే తెలీదు. ఆయన కన్నావేమో, ఆయన కాడకు వచ్చి ఓనమాలు నేర్చుకున్నాను రామ్మ. నీకు ఎలా మాట్లాడాలో చెప్తాడు. నువ్వు ఆయన కాడ కని ఆయన ఏదో మాట్లాడి ఆడవాళ్ళని ఏదో తిట్టి బుర్కా అనేది అన్నీ మాట్లాడుతున్నాం. మేమందరం వేసుకుంటాం బుర్కాలు, ఎక్కడో తెలుసా? ఒక సబ్జెక్టు ప్రకారం వేసుకుంటాం, అంతవరకే. కానీ మమ్మల్ని బుర్కాలు లేకుండా బయటకు వచ్చి మేము మాట్లాడుతున్నామంటే అది మా ఇంట్లో మా వాళ్ళు చేసిన పద్ధతులు. అర్థమైందా? ఒక బుర్కా వేసుకొని రాగాలని బయటికి పతిత్తు పతివత అని అనొద్దాం. మేము మంచివాళ్ళమే, మీరు మంచివాళ్ళే అని అంటున్నారుగా. ఆ మంచితనం ఏదో ఇక్కడ చూపించండి, అంతేకాని ఇంకో ఆడదాన్ని తిట్టేంత ఇది లేదు మీకు. అది గుర్తుపెట్టుకొని కొంచెం మాట్లాడండి. కొట్టాలి అని అనుకుంటారా? రండి కొట్టుకుందాం. మీరు గెలుస్తారు, మేము గెలుస్తామని తెలుసుద్ది. అంతేకాని మా నాయకుడిని మాత్రం అంటే మాత్రం మీకు పద్ధతిగా ఉండదు. మేము పద్ధతి ప్రకారమే చెప్తున్నాం. పద్ధతి దాటి వచ్చారా, గిరి దాటి బయటకు వచ్చారా? రండి. మీ లెవెల్ ఏందో మా లెవెల్ ఏందో అప్పుడు తెలుసుద్ది. అంతేగాని మాటలతో యుద్ధాలు కాదు, చేతలతో యుద్ధాలు చేయండి ఎవరైనా. అది గుర్తుపెట్టుకోండి. మాటలు మాట్లాడాలంటే 1,000,000 మాట్లాడతాం. చేతల్లోకి వచ్చిన తర్వాత చూపించండి, మీరుంటారో మేము ఉంటాం, అప్పుడు తెలుస్తుంది. పారిపోయేది గీరిపోయేది కాదు, మేము ఇక్కడనే ఉంటాం. రండి చూసుకుందాం. నమస్తే అక్క, బాగున్నా అక్క? కులాసానా? ఓకే అక్క, నువ్వు హ్యాపీగా ఉండు. ఎందుకక్క అనవసరమైన ప్రెస్ మీట్ పెట్టుకొని వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నావు, మా టైం వేస్ట్. మమ్మల్ని ప్రజలకు సేవలు చేయమని ఒక అధ్యక్షురాలను ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు. మమ్మల్ని పనులు చేసుకొని అక్క ఎందుకక్క లేనిపోయి రచ్చ చెప్పు మాకు. మా అధ్యక్షురాల జోలికి ఎందుకు రావాలి? శుభ్రంగా నువ్వు ప్రజలకు సేవలు చేయి, మేము కూడా పాల్గొంటాం. అంతే అని అనవసరమైన విషయాలు రావద్దక. దయచేసి నీకు మటుకు మా అధ్యక్షురాల జోలికి వస్తే మటుకు మామూలుగా ఉండదక. ఈ పని నువ్వు చూసుకో, మా పని మమ్మల్ని చేసుకొని డన్. నువ్వు ఎక్కడున్నావో ఏ ఏరియాలో ఉన్నావో తెలియదు, కానీ మాది నెల్లూరే. నెల్లూరులో 10 సంవత్సరాలు ఉండి 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 వేగి వేగి వైసీపీ పార్టీ వాళ్ళతో కావలికి వచ్చాము. కావలో ప్రశాంతంగా బతుకుతున్నామన్నాము, మళ్ళీ మొదలుపెట్టారు. మాట్లాడడం చేత కానీ ప్రతి ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని వంటలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు పొరవైనట్టున్నారు ముగ్గురు. మీరు కూడా తొందరలో ఇంట్లో కూర్చొని వంట చేసుకునే ప్రోగ్రాం వస్తుంది. దయచేసి ఒక ముస్లిం గురించి మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడకూడదు. మీరు మాట్లాడారు అంటే అది ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. బుర్కా గురించి మాట్లాడే అధికారం మీకు అస్సలు లేదు. పక్కన కూర్చొని ఉన్నారు కదా 2 ఆడవాళ్ళు బుర్కాలు వేసుకొని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముస్లిం గురించి చెడుగా మాట్లాడితే వాళ్ళు కామ్గా ఉండకూడదు. వాళ్ళు ముస్లిమ్స్ అంటే, అంతేగాని పక్కన కూర్చొని చప్పట్లు కొట్టి వీడియోలకి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు ముస్లిమ్స్ అంటే. మెయిన్ అది గుర్తుపెట్టుకొని ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తగ్గించుకోండి. నెక్స్ట్ దేవుడో దైవంలో దీనివల్ల కనీసం మిమ్మల్ని మనుషులుగానే గుర్తిస్తారు మిగతా వాళ్ళు. ఈ విధంగా చేశారంటే మాత్రం మనుషులు కాదు కదా. టికెట్లు అమ్ముకోవడానికి మాకు చాలామంది ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తాను, రికమెండేషన్ చేస్తాను. కావాలంటే మీకు ఒక ఛాన్స్ కూడా ఇస్తారు. టోల్ గేట్లో నేను మాట్లాడతాను, జాబ్ ఇప్పిస్తాను. టికెట్లు దించుకుంటారు, పల్లీలు అమ్ముకుంటారు, ఏ స్కూల్లో కాడైనా కూడా నేను రికమెండ్ చేస్తానమ్మా, నాకు తెలుసు. మీరు టెన్షన్ పడబాకండి. తొందరలో ఆ రోజు వస్తుంది. ఆ రోజు రాకుండా ఇంట్లో కూర్చొని మొగుళ్ళకి వంట చేసుకోండి అని వార్నింగ్ ఇస్తున్నాను. మీరు అధికారం పాలనలో ఉన్నప్పుడు మా ప్రజల్ని పుసుకుంకలే నాశనం చేసేసారు. ముస్లింలో అతన్ని కర్ణాకిని మీరు పట్లు పెట్టుకున్నారు, చిన్న అబ్బాయిని. మీరు చేసిన మోసాలు ఇది చాలేదా? మీ దౌర్భాగ్య పనులు ఇది నాపండి. ఆపి ఇప్పుడైనా మీరు
కుదురంగా ఉండండి, ఒక మూలలో ఉండండి. మీకు ఇంక ఇంత సీన్ లేదు మీకు. ఇంకా 2009లో కూడా మాది ఇదే లోకేష్ అన్న పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీ. మా సారు మళ్ళీ ఎమ్మెల్యే. మీరు ఏం చేస్తారమ్మా? పదవి లేకుండా కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారు మీరు మమ్మల్ని. పదవికి ఎట్లా చేస్తారు మీరు? రోజు ఒక మర్డర్లు, రోజుకు ఒక ఆడవాళ్ళ కేసులు, ఎన్ని కేసులు పోలీస్ స్టేషన్లో ఇప్పటికి కూడా ఒక కేసు లేదు. మా శాసనసభ్యుల సారు కేసు లేకుండా ఎవరినైనా సరే మబ్బు పెట్టి మాట్లాడి పంపించింది అని అంటున్నాడు, కానీ స్టేషన్లో కేసులు ఎట్టి లేదు. నీ పాలనలో, నీ యొక్క పాలన 10 సంవత్సరాల పాలనలో జనాలు చచ్చిపోయారు అయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి. ఇప్పటికైనా పేటీఎం బ్యాచ్ని పంపించగా ఒక మీడియా ముందుకి ఇంకొక నమస్కారం చేస్తూ సెలవు.